సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR సంస్థ చెప్తుంది. ఇక మచిలీపట్నానికి సంబంధించి గన్నవరంలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారని ఇంతకుముందు చెప్పినట్టుగా వల్లభనేని వంశీ గారు ఓడిపోతారు అని, అలాగే గుడివాడ నుంచి కొడాలి నాని గారు విజయం సాధిస్తారు అని, సో పెడన నుంచి వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు అని, మచిలీపట్నంలో కీన్ కంటెస్ట్ అని, ఇక్కడ పేర్ని నాని గారు వాళ్ళ అబ్బాయికి అవకాశం కల్పించారు, ఆయన పోటీ చేయలేదు, వాళ్ళ అబ్బాయిని అక్కడ బరిలో దింపారు, పేర్ని కృష్ణమూర్తి. సో ఇక్కడ కొల్లు రవీంద్ర గారు మాజీ మంత్రి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఆయన టీడీపీ నుంచి, పేర్ని కృష్ణమూర్తి వైసీపీ నుంచి ఉన్నారు. టఫ్ ఫైట్ ఇక్కడ, కీన్ కంటెస్ట్ కనపడుతుంది. అవనిగడ్డలో ఇంకా కూటమి అభ్యర్థి ఎవరు డిసైడ్ కాలేదు, బట్ అక్కడ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు ఓడిపోవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. టీడీపీ జనసేన కూటమి విజయం సాధించవచ్చని, పామర్లో కైల అనిల్ కుమార్ విజయం సాధించవచ్చని, పెనమలూరులో జోగి రమేష్ ఓడిపోతారు మంత్రి, సో బోడే ప్రసాద్ అక్కడ విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. మొత్తంగా ఈ పార్లమెంట్ పరిధిలో, ఏది మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో గన్నవరం టీడీపీ కూటమి గెలవబోతోంది, గుడివాడ వైసీపీ గెలవబోతుంది, పెడన వైసీపీ గెలవబోతుంది, మచిలీపట్నం కీన్ కంటెస్ట్ ఉంది, అవనిగడ్డ కూటమి గెలవబోతోంది, పామర్రు వైసీపీ గెలవబోతోంది, పెనమలూరు టీడీపీ కూటమి అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. ఇక విజయవాడ పార్లమెంట్ పరిధికి వస్తే, విజయవాడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా మందికి ఇంట్రెస్ట్ జనరేట్ చేసే పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఇది. సో విజయవాడలో ఎలా ఉంటుందో రిజల్ట్ చూద్దాం. విజయవాడ పరిధిలో, పార్లమెంట్ పరిధిలో తిరువూరులో వైసీపీ గెలవబోతుంది అని, సో అక్కడ వైసీపీలో ఇటీవల కొడాలి నాని గారితో పాటు చేరిన నల్లగట్ల స్వామిదాస్ గారు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు, ఆయన అక్కడ విజయం సాధించవచ్చు అని. విజయవాడ వెస్ట్లో కూడా వైసీపీ విజయం సాధించబోతోంది అని. సో విజయవాడ సెంట్రల్లో కీన్ కంటెస్ట్ ఉంది అని. వల్లంపల్లి శ్రీనివాస్ గారు గడిచిన ఎన్నికల్లో వెస్ట్లో పోటీ చేసి గెలిచారు, సో ఆయన ఇప్పుడు సెంట్రల్లో పోటీ చేస్తున్నారు. సెంట్రల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణు గారికి టికెట్ ఇవ్వలేదు, సో ఆ స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమామహేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య చాలా కీన్ కంటెస్ట్ ఉంది అని. గడిచిన ఎన్నికల్లో కూడా ఇక్కడ సెంట్రల్లో జస్ట్ 12-13 ఓట్లతోటో ఎంతో ఈయన మల్లాది విష్ణు గారు విజయం సాధించినట్టు గుర్తు. సో ఇక్కడ కీన్ కంటెస్ట్ మళ్ళీ ఇప్పుడు కూడా కనపడుతుంది. విజయవాడ ఈస్ట్కి సంబంధించి దేవినేని అవినాష్ విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. దేవినేని అవినాష్ మొదటిసారి ఇక్కడ పోటీ చేస్తున్నారు, సో వైసీపీ అభ్యర్థిగా. గడిచిన ఎన్నికలు ఆయన గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా కొడాలి నాని పైన పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఇక్కడ అవినాష్కి వైసీపీ అవకాశం కల్పించింది. గద్దె రామ్మోహన్ రావు గడిచిన 2 ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించారు, బట్ ఈసారి ఆయన గెలవకపోవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. మైలవరం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ కూటమి విజయం సాధించవచ్చు అని. సో ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీలోకి వెళ్ళి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, సో ఇక్కడ ఆయన గెలవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది. నందిగామకు సంబంధించి కూడా కీన్ కంటెస్ట్ కనపడుతోంది. జగ్గయ్యపేటకు సంబంధించి కూటమి అభ్యర్థి విజయం సాధించవచ్చు అనేది అర్థమవుతుంది. మొత్తంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో తిరువూరులో వైసీపీ, విజయవాడ వెస్ట్లో వైసీపీ, విజయవాడ సెంట్రల్లో కీన్ కంటెస్ట్, విజయవాడ ఈస్ట్లో వైసీపీ, మైలవరంలో టీడీపీ, నందిగామలో కీన్ కంటెస్ట్, జగ్గయ్యపేటలో టీడీపీ కూటమి విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ వేస్తున్న అంచనాగా